ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్కడ అందరికీ ధైర్యం చెప్పి ఇక్కడ మీరేడుస్తున్నారేంటి వసుగారు? అందరితో పాటు నేను ఏడిస్తే ఓదార్చే వాళ్ళెవరండి? అఖిల్కి ధైర్యం చెప్పే వాళ్ళెవరు? వాడికి బ్రతుకు మీద ఆశ కల్పించే వాళ్ళెవరు? అఖిల్ని వాడు అని ఎందుకు అన్నానో తెలుసా అండి? వాడు నా మరిది కాదు, నా పెద్ద కొడుకు, బన్నీతో సమానం. మన పెళ్ళయి నేను ఇంటికి వచ్చినప్పుడు వదినా వదినా అంటూ చిన్న పిల్లల్లా నా వెంటే తిరిగేవాడు. నేను డల్లుగా ఉన్నప్పుడు జోకులు చెప్పి నన్ను నవ్వించేవాడు. ఒక తమ్ముడులా ఒక కొడుకులా నన్ను చూసుకున్నాడండి. అలాంటి వాడు ఇప్పుడు వీల్ చైర్లో ఉంటే చూడలేకపోతున్నాను. మనందరం తోడుగా ఉంటామని ధైర్యం చెబుతున్నా నన్ను మీరు వదిలేసి ఉండాల్సింది వదినా అని అఖిల్ అలా అంటున్నాడంటే తన మనసులో ఎంత బాధ ఉంటే అలా అనుంటాడు. ఎందుకండి అఖిల్కి ఇలా జరిగింది? తెలుసో తెలియకో తను చిన్న చిన్న తప్పులు చేసి ఉండొచ్చు. దానికే దేవుడు అఖిల్కి ఇంత పెద్ద శిక్ష వేయాలా? ఇంత చిన్న వయసులో వీల్ చైర్కి పరిమితమైతే అఖిల్ భవిష్యత్తు ఏం కావాలండి? అఖిల్కి వీల్ చైర్ పర్మనెంట్ కాదండి. మీలాంటి మంచి మనిషి ఉండగా, కన్న తల్లి లాంటి వదిన ఉండగా అఖిల్ అవిటివాడు కాడు. అఖిల్ తప్పకుండా నడుస్తాడు. ఎలా నడుస్తాడండి? అందరితో కాకుండా మనిద్దరితో డాక్టర్ ఏం చెప్పాడు? అఖిల్కి కాళ్ళు రావడం కష్టం అన్నాడు కదా. కష్టం అన్నారే కానీ అసాధ్యం అనలేదు కదండి. చిన్నప్పుడు వాడి కాలికి ముళ్ళు గుచ్చుకుంటేనే సహించలేకపోయేవాడిని. అలాంటిది శాశ్వతంగా కాళ్ళు లేకుండా ఉంటాడు అంటే చూస్తూ ఊరుకుంటానా? ఎంత ఖర్చైనా అఖిల్ని నడిపిస్తాను. వాడిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాను. ఏదో ఒకటి చేయండి. అఖిల్ నడవాలి, ఎప్పట్లా నడవాలి, ఆనందంగా ఉండాలి. మీ సంకల్పమే అఖిల్ని నడిపిస్తుంది వసుగారు. అఖిల్ మంచిగా మారాడు, కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు లేకుండా ఇలా జరిగింది. అయినా పర్లేదు, అఖిల్కి మనమంతా ఉన్నాం. వాడికి ధైర్యం చెప్పి నడిపిద్దాం. అఖిల్ లేచి మళ్ళీ నడిచినప్పుడే నాకు మనశ్శాంతి అండి. అప్పుడే నేను నిద్రపోగలుగుతాను. ముందు మీరు ధైర్యంగా ఉండండి. అఖిల్ నడుస్తాడని నమ్మండి. అఖిల్లో కాన్ఫిడెన్స్ నింపాలి. మీరు డల్ అయ్యారంటే ఈ ఫ్యామిలీ డిప్రెస్ అయిపోతుంది. లేదండి, ఇంకెప్పుడు ఏడవను. అఖిల్ని నా కన్న బిడ్డలా, కంటికి రెప్పలా చూసుకుంటాను. తనకి త్వరగా కాళ్ళొచ్చేలా ఏదో ఒకటి చేద్దాం.
బాబాయ్, ఏంటి బన్నీ? స్కూల్లో మా మిస్ ఒక ప్రాబ్లం చెప్పింది. దానికి సొల్యూషన్ తెలియడం లేదు. నువ్వు చెప్తావా? ప్రాబ్లం ఏంటి? అది ఒక స్టోరీ. అడవిలో కొన్ని చీమలు మార్నింగ్ వాక్ చేస్తున్నాయి. అన్నిటికంటే ముందు వెళ్తున్న చీమ నా వెనక 3 చీమలున్నాయని చెప్పింది. ఆఖరిని వెళ్తున్న చీమేమో నా ముందు 3 చీమలు వెళ్తున్నాయని చెప్పింది. మధ్యలో వెళ్తున్న చీమ కూడా నా ముందు 3 చీమలు, వెనక 3 చీమలు వెళ్తున్నాయని చెప్పింది. మొత్తం ఎన్ని చీమలు వాకింగ్ చేస్తున్నాయి? ఆన్సర్ చెప్పు బాబాయ్. ఫస్ట్ వెళ్తున్న చీమ వెనుక 3 చీమలు, లాస్ట్ వెళ్తున్న చీమ ముందు 3 చీమలు, మొత్తం 4 చీమలు. కాదు, మధ్యలో వెళుతున్న చీమ తన ముందు 3 చీమలు, తన వెనక 3 చీమలు అని చెప్పింది కదా. అప్పుడు టోటల్ చీమలు 7. నో. నువ్వు చెప్పు బాబాయ్. నాలుగు కాదు, 7 కాదు, 5. కాదు బాబాయ్. 6 చీమలు బన్నీ. రాంగ్ ఆన్సర్ పెద్దమ్మా. రైట్ ఆన్సర్ ఏంటో నువ్వే చెప్పు. బాబాయ్ చెప్తాడు మమ్మీ. నాకు కూడా అర్థం కావట్లేదు బన్నీ. చాలా ఈజీ బాబాయ్. ఫస్ట్ చీమ తన వెనక 3 చీమలున్నాయని చెప్పింది. లాస్ట్ చీమ తన ముందు 3 చీమలున్నాయని చెప్పింది. కానీ మధ్యలో చీమ తన ముందు 3, వెనక 3 చీమలున్నాయని అబద్ధం చెప్పింది. ఇది సినిమాలో జోక్ కదన్నయ్య. ఈ ఆన్సర్ నాకు ముందే తెలుసు, ఏదో గెస్ చేశాను. ఆహా, మరి ముందే ఎందుకు చెప్పలేదు? ఏంట్రా వాడు కాళ్ళు పడిపోయి చక్రాల కుర్చీలో కూర్చుంటే మీకు నవ్వులాటగా ఉందా? జోకులేస్తున్నారు? వాడిని ఎగతాళి చేస్తున్నారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.